श्रीगुरुभ्यो नमः। हरिः ओम। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ప్రియ భగవద్బంధువులారా, మనం నిన్నటి వరకు 47వ సర్గను పూర్తి చేసుకుంటూ ఆ హనుమంతుడు రాక్షస సైన్యమైనటువంటి 5 సేనా నాయకులను, వారి సమూహాన్ని పట్టుబెట్టిన తర్వాత అక్షయ కుమారుణ్ణి వధించిన తర్వాత హనుమంతుడు మళ్ళీ యథావిధిగా తిరిగి ఆ రాక్షస సైన్యాన్ని సంహరించడానికి ఆ లంకాపట్టణంలో ఉన్నటువంటి రాక్షస సమూహాన్ని తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి యముడిలాగా ఆ శిలాతోరణంపై కూర్చొని ఎదురు చూస్తున్నాడట. ఇంకెవరు వస్తారా, ఇంకెవరితో యుద్ధం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా నిహత్యతం వజ్రసుతోపమ ప్రభం కుమారమక్షం క్షతజోపమేక్షణః తమేవ వీరోభిజగామతోరణం కుతక్షణ కాల ఇవ ప్రజాక్షయే అని పూర్తి చేస్తూ అథ 48 సర్గః. తదస్య రక్షోధిపతిర్మహాత్మా హనుమతాక్షే నిహతే కుమారే మనస్సమాధాయ తదేంద్రకల్పం సమాధిదేశే శేంద్రజితం సరోషం. ఆ విధంగా అక్షయ కుమారుడు మరణించినాడు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఆ రావణాసురుడు తన మనస్సును తాను ఒకసారి నియంత్రించుకొని, అంటే ఆ దుఃఖాన్ని, ఆ బాధ నుంచి కొంత ఉపశమనం పొంది తతస్స రక్షోధిపతిర్మహాత్మా హనుమతాక్షే నిహతే కుమారే మనస్సమాధాయతేంద్రకల్పం సమాధిదేశేంద్రజితం సరోషం. ఇంద్రజిత్తుతో సమానమైనటువంటి ఇంద్రుణ్ణే ఓడించినటువంటి ఇంద్రజిత్తు అనేటువంటి కుమారుణ్ణి, అంటే ఇంద్రజిత్తు అని పేరెందుకు వచ్చింది అంటే యుద్ధం లోపల ఇంద్రుణ్ణి కూడా ఓడించగల శక్తి సామర్థ్యాలు కలవాడు కాబట్టి ఇంద్రజిత్తు. మాయా యుద్ధతంత్రం లోపల చక్కగా నైపుణ్యం కలవాడు కాబట్టి వాడు ఇంద్రజిత్తు అయ్యాడు. అటువంటి ఇంద్రజిత్తుని ఆ ఆగ్రహంతో ఆదేశించిండు ఆ హనుమంతుణ్ణి బంధించి తీసుకురమ్మని ఆదేశించిండు రావణాసురుడు. త్వం అస్త్రవిచ్చస్త్రవిదాం వరిష్ఠ సురాసురాణావపి శోకదాత సురేషు సేంద్రేషు చ దృష్టకర్మ పితామహారాధన సించితాస్త్రః. ఓ కుమారా, నీవు ఎంతటి గొప్పవాడవు అంటే బ్రహ్మ యొక్క వరం వల్ల, నువ్వు తపస్సు చేసి బ్రహ్మ యొక్క వరం వల్ల అమోఘమైనటువంటి అస్త్రశస్త్రాలను పొందడమే కాదు, ఇంకా దాంట్లో బ్రహ్మాస్త్రాన్ని పొందినటువంటి గొప్పవాడవు నువ్వు. శస్త్రాల గురించి, అస్త్రాల గురించి బాగా నేర్పుకున్నటువంటి వాడవు. ఇంద్రుడితో కూడినటువంటి దేవతల మీద కూడా నీవు యుద్ధం చేసి జయాన్ని పొందగల పరాక్రమం కలవాడవు నీవు. కాబట్టి తవాష్టబలమాసాద్య నాసురా నమరుద్గణాః
నశేకుః సమరే స్థాతుం సురేశ్వర సమాశ్రిత. నీ యొక్క అస్త్రబలాన్ని ఉపయోగించి, నీ యొక్క శస్త్రబలాన్ని ఉపయోగించి యుద్ధం చేస్తే ఎవరు కూడా నీ ముందు రాక్షసులు కానీ దేవతలు కానీ నిలబడజాలరు. కాబట్టి దేవేంద్రుని ఆశ్రయించినటువంటి వాళ్ళు కూడా నీ ముందు యుద్ధంలో సమర్థులు కారు. కాబట్టి నకశ్చిత్ త్రిషు లోకేషు సంయుగే నగతశ్రమః భుజ వీర్యాభిగుప్తశ్చ తపసా చాభిరక్షితః దేశకాల విభాగజ్ఞాస్త్వమేవ మతి సత్తమః. అంతేకాదు, ఈ 3 లోకాల్లో నీతో సమానమైనటువంటి వీరుడు, నీవు యుద్ధం చేస్తే శ్రమ పొందనేటువంటి వాడు, అంటే శ్రమ వల్ల ఓడిపోయేటువంటి వాడు, భుజపరాక్రమం చేత నిన్ను రక్షించగల సమర్థత శక్తి ఉన్నటువంటి వాడవు. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా తపస్సు చేసి ఆ తపశ్శక్తి పొందినటువంటి వాడవు. ఇంకా దేశకాల విభావజ్ఞత నీకు చక్కగా తెలిసింది. అంటే ఏ దేశంలో ఏ కాలాన్ని అనుసరించి ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి విచక్షణ విజ్ఞత ఉన్నటువంటి యోధుడవు నీవు, బుద్ధి చేత యోధుడవు నీవు. నతేస్త్యశక్యం సమరేషు కర్మణ నతేశ్చ కార్యం మతి పూర్వమంత్రణే నసోస్తి కశ్చిత్ త్రిషు సంగ్రహేషు వై న వేదయస్తేస్త్ర బలం బలం చతే. యుద్ధమునందు కానీ యుద్ధ బలంలో చూపించే పౌరుషమునందు కానీ నీకు ఆశ్చర్యకరమైనది లేదు, అంటే నీకు తెలియంది ఏదు లేదు. కాబట్టి వివేకపూర్వకంగా ఆలోచించడంలో కానీ ఈ 3 లోకాల్లో నీకు నీ అస్త్రబలం చేత ఎదిరించేటువంటి వ్యక్తులు కానీ నీకు ఎక్కడో కూడా కనపడరు. అటువంటి ఒక్కడు కూడా నీకు కనపడడు. కాబట్టి మమానురూపం తపసో బలంచతే పరాక్రమశ్చాస్త్రబలంచ సంయుగే నత్వాం సమాసాద్య రణావమర్ధే మనశ్రమం గచ్చతి నిశ్చితార్థం. నీ యొక్క తపోబలం కానీ యుద్ధరంగంలో నువ్వు చూపించేటువంటి పరాక్రమము అస్త్రబలము కూడా నాకు ధీటైనది. అంటే రావణాసురుడు తన కుమారుని యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాడు. తనకంటే కూడా తన కుమారుడు వీర శూరత్వంలో, అస్త్రబలంలో, తపోబలంలో గొప్పవాడు అని చెబుతూ యుద్ధ సంకటం ఏర్పడితే జయము తప్పకుండా కలుగుతుంది. అటువంటి నిశ్చయమైన ఆత్మ బలం కలవాడివి, ఆత్మవిశ్వాసం కలవాడివి. కాబట్టి నీకు ఎటువంటి అపాయం కలగదు అనేటువంటి విశ్వాసం నాకు కలుగుతుంది. నీకు ఎటువంటి విషాదం కలగదు. నిహతాః కింకరాः సర్వే జంబుమాలీచ రాక్షసః అమాత్య పుత్రా వీరాశ్చ పంచసేనాగ్రయాయినః. ఈ ఒక్క శ్లోకంలో ఇప్పటి వరకు హనుమంతుడు ఎంతమందిని చంపినాడు, ఆ శత్రు సైన్యాన్ని అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి చెప్తున్నాడు. అంటే రావణాసురుని ద్వారా తన కుమారుడైనటువంటి వాడికి చెప్తున్నాడు. నిహతాః కింకరాः సర్వే జంబుమాలీచ రాక్షసః అమాత్య పుత్రా వీరాశ్చ పంచసేనాగ్రయాయినః. మొట్టమొదటి హనుమంతుని మీదికి కింకరులను పంపాడు రావణాసురుడు. 80,000 మంది కింకరులు అనేటువంటి సమూహాన్ని పంపితే ఆ సమూహాన్ని నాశనం చేశాడు హనుమంతుడు. ఓ కుమారా. తర్వాత జంబుమాలీచ, జంబుమాలి అనేటువంటి పెద్ద రాక్షసుడు, పెద్ద కాయమున్నటువంటి రాక్షసుడు, పెద్ద బలవంతుడు. అటువంటి ఆ జంబుమాలిని కూడా సంహరించాడు హనుమంతుడు. జంబుమాలీచ రాక్షసః అమాత్య పుత్రా వీరాశ్చ పంచసేనాగ్రయాయినః. మంత్రి కుమారులైనటువంటి 7 సేనా నాయకులు, వాళ్లను హనుమంతుడు చంపేశాడు, వాళ్ళ సైన్యంతో సహా. తర్వాత 5 అయినటువంటి సేనా నాయకులను పంపిస్తే వాళ్లను చంపించేశాడు. ఆ తర్వాత అక్షకుమారుణ్ణి కూడా ఆ హనుమంతుడు
నిర్మూలించాడు. బలాని సుసమృద్ధాని శాశ్వనాగరధాని చ సహోదరస్తే దైతః కుమారోక్షశ్చ సూదితః. కుమారుడైనటువంటి అక్షకుమారుడు కూడా ఆ హనుమంతుని చేతిలో హతమయ్యాడు. ఒక వీరులే కాదు, గుర్రాలు, ఏనుగులు, రథాలు, మిక్కిలి సముద్రమైనటువంటి గొప్ప గొప్ప ఆయుధాలన్నీ కూడా ఈ హనుమంతుని చేతి లోపల నశింప చేయబడినవి. కాబట్టి సహితేష్వమేసారో యస్త్వయర్నిషూదన. ఓ ఇంద్రజిత్తు, నీయందు నాకు ఎటువంటి మిక్కుటమైన విశ్వాసం ఉందో నీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నువ్వు వెంటనే ఆ హనుమంతుని మీదికి యుద్ధానికి వెళ్ళు. ఇదం హి దృష్ట్వా మతిమన్ మదహద్బలం కపేః ప్రభావంచ పరాక్రమంచ త్వమాత్మనశ్చాపి సమీక్షసారం కురుష్వ వేగం సబలానురూపం. ఇదం హి దృష్ట్వా, దీన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఆ వారుని యొక్క హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రశస్తమైనటువంటి బుద్ధితో నీవు నీ దేహబలాన్ని, నీ ప్రభావాన్ని, నీ పరాక్రమాన్ని చూపి విచారించుకొని, అంటే హనుమంతుడు ఎటువంటి బల సంపన్నుడో ఇప్పటి వరకు మనం చూసాం. అంటే కింకరులను సంహరించాడు, తర్వాత జంబుమాలిని సంహరించాడు, 7 సేనా నాయకులను సంహరించాడు, తర్వాత 5 మంత్రి కుమారులను సంహరించాడు, 5 సేనా నాయకులను సంహరించాడు, తర్వాత అక్షకుమారుని సంహరించాడు ఆ హనుమంతుడు, రథాలు, గుర్రాలు, ఏనుగుతో సహా. కాబట్టి అతని యొక్క బలాన్ని నీవు సమీక్షించుకో, నీ బలాన్ని సమీక్షించుకో, విచారించుకో. నీవు నీ బలానికి తగినటువంటి వేగాన్ని ఆ హనుమంతుని ముందు చూపయ్యా. ఇదం హి దృష్ట్వా మతిమన్మహద్బలం కపేః ప్రభావంచ పరాక్రమంచ త్వమాత్మనశ్చాపి సమీక్షసారం కురుష్వ వేగం స్వబలానురూపం. నీ బలానికి అనుగుణంగా నీ వేగాన్ని ప్రదర్శించు. బలావమర్ధస్త్వయి సన్నికృష్టే యథాగతే శామ్యతి శాంతశత్రౌ తథా సమీక్ష్యాత్మబలం పరంచ సమారభస్వాస్త్రవిదాం వరిష్ఠ. ఓ ఇంద్రజిత్తు, అస్త్ర శస్త్రాలలో వేత్తవు, అంటే అగ్రగణ్యుడివి నువ్వు. శత్రువులను జయించాలి అనేటువంటి స్వభావం వల్ల నీవు ఆ హనుమంతుని దగ్గరికి వెళ్ళి ఆ వానరుని నీ ఇసమైనటువంటి శౌర్యంతో, పరాక్రమంతో, ఏ విధంగా ఇంతకుముందు మన సేన క్షయమైందో అటువంటి పునరావృత్తి కాకుండా, అంటే మళ్ళీ సైన్యం క్షయం కాకుండా, రథాలు, ఏనుగులు, గుర్రాలు నాశనం కాకుండా ఉంటూ ఏ విధంగా ఆలోచిస్తావో ఆ విధంగా ఆలోచించి దానికి అనుగుణమైనటువంటి ప్రయత్నం, శత్రుబలాన్ని అంచనా వేసుకొని నీవు యుద్ధాన్ని మొదలుపెట్టు అని రావణాసురుడు తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుకు హితోపదేశం చేస్తూ ఉన్నాడు. ఇంకా నవీరసేనా గణశోచ్యవంతి న వజ్రమాదాయ విశాలసారం న మారుతస్యాస్య గతే ప్రమాణం న చాగ్నికల్పః కరణేన హంతుం. ఓ వీరుడా, ఓ ఇంద్రజిత్తు, రాక్షస సమూహానికి దుఃఖపెడుతున్నటువంటి ఆ హనుమంతుణ్ణి నిమిత్తంగా నిన్ను రాక్షస సేనలు రక్షించవు. ఇప్పుడు మనకు ఒకటి అర్థమైంది అంటే, ఇప్పుడున్నటువంటి ఈ పరిణామాలను బట్టి రాక్షస సేన నువ్వు ఎంతమందిని తీసుకెళ్ళినా కానీ అంతమందిని కూడా ఆ హనుమంతుడు రక్షింపజేస్తాడు. నిన్ను నీ సేనలు రక్షించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ అల్పసారమైనటువంటి వజ్రాయుధాన్ని తీసుకొని, లేదా ఈ సేనను తీసుకొని ఆ వాని దగ్గరికి వెళ్తే, గతికి వెళ్ళినట్టయితే పూర్వపు గదే నీకు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓ కుమార, ఇంకా పిడికిలి గుద్దులతో వాని దగ్గరికి వెళ్ళి అట్లా మల్ల యుద్ధం చేయాలనలాగానే సాధ్యం కాదు. కాబట్టి అగ్నితో సమానుడైనటువంటి ఆ హనుమంతుని ముష్టి యుద్ధం చేయడం ద్వారా, లేదా ఇంకేమైనటువంటి ప్రయోగం చేయడం ద్వారా కూడా శక్యమైనటువంటి వాడు కాదు, లొంగేటువంటి వాడు కాదు. కాబట్టి
తమేవమర్థం ప్రసమీక్ష సమ్యక్ సకర్మ సామ్యాద్ధి సమాహితాత్మ స్మరంశ్చ దివ్యం ధనుషోస్త్రవీర్యం ప్రజాక్షతం కర్మ సమారభస్వ. కాబట్టి బాగుగా విచారించి తమేవమర్థం నీకు తగినట్టుగా నీవు బాగా ప్రసమీక్ష సమ్యక్ బాగా సమీక్ష చేసుకొని మంచిగా సకర్మ సామ్యాధ్య సమాహితాత్మ నీ కార్యం సిద్ధించుట కొరకు అనుగుణమైనటువంటి ఏకాగ్ర చిత్తముతో ఉన్నటువంటి నీ దివ్యమైన ధనస్సును సంబంధించినటువంటి అశ్వబలాన్ని ఒకసారి నువ్వు గుర్తు చేసుకో, స్మరించుకో. అంటే ఒక రకంగా నీకు వర దానంగా లభించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపయోగించే ప్రయత్నం చెయ్యి అని చెప్పి అన్యాపదేశంగా రావణాసురుడు చెప్తున్నాడు. అవసరమైతే బ్రహ్మాస్త్రం కూడా ప్రయోగించడానికి వెనకాడవలసిన పని లేదు. కాబట్టి కార్యాన్ని అడ్డంకులు లేకుండా పూర్తి చేసుకొని ప్రారంభించు అంటున్నాడు. తమేవమర్థం ప్రసమీక్ష సమ్యక్ సకర్మ సామ్యాద్ధి సమాహితాత్మ స్మరంశ్చ దివ్యం ధనుషోస్త్రవీర్యం ప్రజాక్షతం కర్మ సమారభస్వ. కాబట్టి నఖల్వియం మతిశ్రేష్ఠ యత్వాం సంప్రేషయామ్యహం జయంచ రాజధర్మాణం క్షత్రస్య చ మతిర్మత. ఓ కుమారా, నీకు ఒక సందేహం రావచ్చు. ఇన్ని జాగ్రత్త చెప్తున్నావు నాన్నగారు, మరి నన్ను కాకుండా మీరే ఆ హనుమంతుడి మీదకి యుద్ధానికి వెళ్ళవచ్చు కదా, నన్నెందుకు పంపుతున్నారు అనే సందేహం నీకు రావచ్చేమో. దానికి సమాధానం ఆ ప్రశ్న తానే వేసుకొని దానికి సమాధానం చెప్తున్నాడు రావణాసురుడు. ఏమని? నఖల్వియం మతిశ్రేష్ఠ యత్వాం సంప్రేషయామ్యహం ఇయంచ రాజధర్మాణం క్షత్రస్య చ మతిర్మత. ఇది క్షత్రియ ధర్మము, యుద్ధ ధర్మము. అంటే ఎవరైతే తనకంటే చిన్నవాళ్ళు ఉంటారో, అంటే కుమారులు కావచ్చు, సేనానాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారి వల్ల కాకపోతే చివరగా రాజు వెళ్ళాలి తప్ప, సాధ్యమైనంత వరకు రాజధర్మం ఏంటిది అంటే తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మొట్టమొదలు యుద్ధానికి పంపాలి అనేటువంటి ఒక నీతి శాస్త్రం ఉంది, రాజధర్మం ఉంది. కాబట్టి అంటే ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కింగ్, రాజు చివరలో యుద్ధానికి వెళ్లాల్సిందే తప్ప మొట్టమొదలు యుద్ధానికి వెళ్ళడానికి నీతి శాస్త్రం ఒప్పుకోదు, యుద్ధ నీతి ఒప్పుకోదు, రాజధర్మం ఒప్పుకోదు అని చెప్పి రావణాసురుడు తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుకు ఉపదేశం చేస్తున్నాడు. కాబట్టి నానా శస్త్రైశ్చ సంగ్రామై వేషారజ్యమరిందమ అవశ్యమేవ బోద్ధవ్యం కామ్యశ్చ విజయోరణే. ఓ ఇంద్రజిత్తు, అంటే ఇంద్రియాలను జయించినటువంటి వాడు లేదా శత్రువులను జయించేటువంటి శక్తి సామర్థ్యాలు కలవాడేటువంటి ఓ ఇంద్రజిత్తు, శత్రునాశకుడా, నానా శస్త్రైశ్చ సంగ్రామై వైశారజ్యమరిందమ. వైశారజ్య అంటే విశేషణమైనటువంటి నైపుణ్యం కలవాడేటువంటి ఓ కుమారా, నీ అస్త్ర శస్త్ర ప్రహరణ సామర్థ్యం ఏదైతే ఉందో అది తప్పకుండా నువ్వు గుర్తు తెచ్చుకోవలసినది, స్మరింపతగినది అని చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. కాబట్టి యుద్ధం లోపల నీకు విజయమే తప్ప అపజయం రాకూడదు అని ప్రార్థింపతగినది. అంటే నీవు నీ అస్త్రాలకు సంబంధించినటువంటి దేవతలను, శస్త్రాలకు సంబంధించినటువంటి దేవతలను స్మరించుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళు, నీకు తప్పకుండా జయం లభిస్తుంది అని చెబుతూ తతః పితుర్వచనం తతః పితుస్తద్వచనం నిశమ్య ప్రదక్షిణం దక్షసుత ప్రభావః చకార భర్తారమదీన సత్వో రణాయ వీరః ప్రతిపన్న బుద్ధిః. తతః పితుస్తద్వచనం. ఆ విధంగా తండ్రి రకరకాలైనటువంటి జాగ్రత్తలు చెప్తూ తన శక్తి సామర్థ్యాలను గుర్తిస్తూ చెప్తున్నటువంటి మాటలు విన్నటువంటి ఆ ఇంద్రజిత్తు విని దేవతతో సమానమైనటువంటి ప్రభావం కలవాడు అని చెప్పి ఇక్కడ వాల్మీకి మహర్షి ఇంద్రజిత్తు యొక్క శక్తి సామర్థ్యాలను చెప్తున్నాడు. ఏమని?
ప్రదక్షిణం దక్షసుత ప్రభావ. దక్షసుతులు అని ఉన్నారు. దక్ష ప్రజాపతి తన మనస్సంకల్పం చేత అనేక మంది దేవతలను మనసాత్తివేవ భూతాని పూర్వం దక్షిణోశ్రితస్తదా దేవాన్ ఋషీన్ సగంధర్వాన్ రగాన్ పక్షిణస్తథా. అటువంటి ఈ ప్రజాపతి ఒకసారి మనస్సంకల్పం చేత దేవతలను, భూతాలను, గంధర్వులను, ఋషులను, సర్పాలను, పక్షులను అనేటువంటి ఎన్నో వాటిని సృజించాడు. అవన్నీ కూడా దేవతా సమానంగా ఉన్నటువంటి వాటివి. అటువంటి దేవతా సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు నీ కూడా ఉన్నాయి కాబట్టి అని వాల్మీకి మహర్షి ఇంద్రజిత్తు యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు, శక్తి సామర్థ్యాలను వర్ణిస్తున్నాడు. అంటే దక్షసుత ప్రభావ, దక్షసుతులకు ఏ విధమైన ప్రభావం ఉందో అటువంటి ప్రభావం కల ఓ ఇంద్రజిత్తు అని సంబోధిస్తూ తతఃపితుస్తద్వచనం నిశమ్య ప్రదక్షిణం దక్షసుత ప్రభావ చకార భర్తారమదీన సత్వో రణాయ వీర ప్రతిపన్న బుద్ధి. ఆ నాన్నగారు చెప్పినటువంటి, రావణాసుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా విని ఆ నాన్నగారికి ఒకసారి ప్రదక్షిణం చేశాడట ఇంద్రజిత్తు. ప్రదక్షిణం చేసి మంచి స్థిరమైనటువంటి బుద్ధితోని ఆ యుద్ధరంగానికి బయలుదేరాడు హనుమంతుడి దగ్గరికి అని. తతస్థై స్వగణైరిష్టై ఇంద్రజిత్ ప్రతిపూజితః యుద్ధోద్ధత కృతోత్సాహ సంగ్రామం ప్రత్యపద్యత. ఆ ఇంద్రజిత్తు తన ఇష్టులైనటువంటి ఎవరైతే ఉన్నారో స్నేహితులు లేదా బంధువులు లేదా సైన్యము, వీళ్ళందరినీ కూడా వాళ్ళందరి చేత పూజింపబడి, ఇంద్రజిత్తు వాళ్ళందరి చేత పూజింపబడి అంటే ఇంద్రజిత్తు యుద్ధానికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇష్ట సఖులు, భార్య లేదా పుత్రులు అందరూ కూడా ఈ ఇంద్రజిత్తుకి పూజలు చేశారట, గౌరవించారట. యుద్ధంలో విజయం లభించాలనేటువంటి కోరిక చేత ఆ విధంగా పూజింపబడిన వాడే ఇంద్రజిత్తు ఈ హనుమంతుని దగ్గరికి యుద్ధానికి బయలుదేరాడు అంటున్నాడు. ఇంకా శ్రీమాన్ పద్మపలాశాక్షో రాక్షసాధిపతే సుతః నిర్జగామ మహాతేజా సముద్ర ఇవ పర్వసు. సౌందర్యంలో కూడా ఎటువంటి వాడు? కాంతి లాంటి సౌందర్యం కలవాడు, కమల పత్రాముల లాంటి కన్నులు కలవాడు, గొప్ప తేజస్సు కలవాడు, రావణుని కుమారుడైనటువంటి ఆ ఇంద్రజిత్తు పర్వకాలములందు సముద్రం ఏ విధంగా ఉప్పొంగుతుందో, పర్వకాలాలు అంటే ఏంటి? సముద్రానికి పర్వకాలాలు పౌర్ణిమ, అమావాస్య, గ్రహ సంబంధ రోజులలో ఈ సముద్రుడు విపరీతమైనటువంటి ఉద్వేగానికి గురవుతాడు. అలలు మనకు అందుబాటులో అంటే మనకు అనుకూలంగా ఉండకుండా విపరీతమైనటువంటి అలజడి కలిగి ఉంటుంది ఆ పర్వకాలంలో సముద్రుడు. ఆ విధంగా ఏ విధంగా ఉత్తేజుడు అవుతుంటాడో సముద్రుడు పర్వకాలంలో, పౌర్ణిమ రోజుల్లో, అమావాస్య రోజులలో, గ్రహణ రోజులలో, ఆ విధంగా ఈనాడు ఈ ఇంద్రజిత్తు ఆ బంధువుల చేత గౌరవింపబడి పూజింపబడి యుద్ధానికి అంత ఉత్సాహంగా బయలుదేరాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. శ్రీమాన్ పద్మపలాశాక్షో రాక్షసాధిపతే సుతః నిర్జగామ మహాతేజా సముద్ర ఇవ పర్వసు. సపక్షి రాజోపమతుల్య వేగైః వ్యాళైశ్చతుర్భిశ్చిత తీక్ష్ణదంశ్రైః రథం సమాయుక్త సమసంగ వేగం సమారురోహేంద్ర జితేంద్ర కల్పః. సపక్షి రాజోపమ అంటే ఇంద్రునితో సమానమైనటువంటి ఆ ఇంద్రజిత్తు, గరుత్మంతునితో సమానమైనటువంటి, పరస్పరము సమాన అంటే యుద్ధం లోపల ఇద్దరు కూడా ఒకరికి ఒకరు ఆరితేరినటువంటి వాళ్ళు, ఒకరికొకరు ఏమాత్రం తీసిపోయినటువంటి వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో అటువంటి తెల్లని కోరలు ఉన్నటువంటి 4 సింహాలతో కూడినటువంటి సింహ రథాన్ని తీసుకొని బయలుదేరాట. దాదాపుగా ఎవరు కూడా ఇటువంటి రథాన్ని ఉపయోగించి ఉండరు. సింహాలనే రథ వాహకులుగా చేసుకొని సాధారణంగా అశ్వరథాన్ని
మనం సాధారణంగా ఎక్కువగా వింటుంటాం. కానీ ఇక్కడ ఈ ఇంద్రజిత్తుకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ రథము ఏంటిది అంటే పెద్ద పెద్ద సింహాలతో, అందులో తెల్లని కోరలతో, పెద్దని కోరలతో ఉన్నటువంటి సమానమైన వేగంతో పరిగెత్తగల ఆ 4 సింహాలతో కూంచినటువంటి రథంను ఎక్కి యుద్ధానికి బయలుదేరాట హనుమంతుడి మీదికి. సపక్షిరాజోపముతుల్య వేగై, గరుడు ఎంత వేగంగా పరిగెత్తుతాడో, వేగంగా గాలిలో పయనిస్తాడో, ప్రయాణం చేస్తాడో అంత వేగంగా ఇంద్రజిత్తు ఈ సింహ రథ అధిరూఢుడై వచ్చాడట. వ్యాళేశ్వరుభిసిత తీక్షదంశ్రై, ఆ సింహాలు పెట్టినట తీక్షమైనటువంటి తెల్లని కూరలతో ఉన్నటువంటి రథం సమాయుక్త సమసంగ వేగం, అంటే ఊహించడానికి వీలు లేనంత వేగంగా పరిగెత్తగల, సమాన వేగంతో పరిగెత్తగల సింహాలను సమారురోహేంద్ర జిదింద్ర కల్ప, ఇంద్రునితో సమానంగా భాసిల్లుతున్నటువంటి ఆ ఇంద్రజిత్తు హనుమంతుని వైపు బయలుదేరాడు. సరథీధన్వినాం శ్రేష్ఠ శస్త్రజ్ఞోస్త్రవిదాం వరః రథేనాభియయో క్షిప్రం హనుమాన్ యత్ర సోభవత్. రథాలలో రథము కలవాడు, ధానుష్కులలో అంటే ధనుర్విద్య లోపల ఆరితేరినటువంటి వాడు, ఆయుధాలను ప్రయోగించడం లోపల నైపుణ్యాన్ని కలిగినటువంటి వాడు, అస్త్ర విద్యలలో ఉత్తముడు అయినటువంటి ఆ ఇంద్రజిత్తు ఆ రథంలో హనుమంతుడున్నటువంటి చోటికి బయలుదేరాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. సరథీధన్వినాం శ్రేష్ఠ శస్త్రజ్ఞోస్త్రవిదాం వరః రథేనాభియయో క్షిప్రం హనుమాన్ యత్ర సోభవత్. ఎక్కడైతే హనుమంతుడు ఆ శిలా తోరణం దగ్గర ఉన్నాడో అక్కడికి ఈ ఇంద్రజిత్తు బయలుదేరాడు. సతస్య రథ నిర్ఘోషం జ్యాస్వనం కార్ముకస్య చ నిశమ్య హరివీరోసౌ సంప్రహుష్టతరో భవత్. ఆ రథం యొక్క ధ్వనికి, ఆ వేగం యొక్క ధ్వనికి, ఆ ధనుస్సు అల్లె యొక్క అంటే వింటి యొక్క నాడి యొక్క ఆ టంకారావానికి ధ్వనికి ఆ వానశ్రేష్ఠుడైనటువంటి ఆ హనుమంతుడు మిక్కిలి సంతోషించిన వాడైనాడు. అంటే తనకు సమవుజ్జి అయినటువంటి ఒక వ్యక్తి యుద్ధానికి వస్తున్నాడు అనేటువంటి సంతోషాన్ని ప్రకటించినాడట హనుమంతుడు. సతస్య రథ నిర్ఘోషం జ్యాస్వనం కార్ముకస్య చ నిశమ్య హరివీరోసౌ సంప్రహుష్టతరో భవత్ స్వమహచ్ఛాపమాదాయ శితశల్యాంశ్చ సాయకాన్ హనుమంతమభిప్రేత్య జగామరణ పండిత. రణపండిత, యుద్ధమునందు పండితులైనటువంటి వాడు, పాండిత్యం కలవాడు అంటే శూరుడు, వీరుడు, విచక్షణతో యుద్ధం చేసేటువంటి వాడు. అటువంటి ఆ ఇంద్రజిత్తు మిక్కిలి గొప్ప ధనస్సు వాడినటువంటి బాణాలను తీసుకొని హనుమంతుని ఉద్దేశించి ప్రయాణమైనాడు, వెళ్ళిండు, ప్రయోగించుండు అంటున్నాడు. తస్మిన్స్తత సంయతి జాత హర్షే రణాయ నిర్గచ్చతి బాణపాణౌ దిశశ్చ సర్వా కలుషా బభూవు మృగాశ్చ రౌద్రా బహుధా వినేదుః. ఆ విధంగా ఉత్సాహంతో హనుమంతుని మీద యుద్ధం చేయాలని వచ్చినటువంటి ఆ ఇంద్రజిత్తు అనేకమైనటువంటి అస్త్ర శస్త్రాలను కలిగిన వాడు, యుద్ధం చేరుకొరికే బయలుదేరాడు కాగా ఆ దిశలన్నీ కలుషాలైనాయి. అంటే ఆ దుమ్ముకు, ఆ ధూళికి లేదా అస్త్రాల ప్రయోగం లోపల, శస్త్రాల ప్రయోగం లోపల అక్కడంతా కూడా దుమ్ము ధూళి చేరి ఆ ప్రదేశం అంతా కూడా కొంత చీకటిమయమైపోయింది అంటున్నాడు. తస్మిన్స్తత సంయతి జాత హర్షే రణాయ నిర్గచ్చతి బాణపాణౌ దిశశ్చ సర్వా కలుషా బభూవు మృగాశ్చ రౌద్రా బహుధా వినేదు. ఆ జంతువులన్నీ కూడా రౌద్రములైనటువంటి జంతువులు అంటే క్రూర మృగాలన్నీ కూడా అనేక విధములుగా ఈ శబ్దాలకు భయపడి అరుస్తూ ఉన్నాయట. సమాగతాస్తత్రతు నాగయక్ష మహర్షయశ్చక్రచరాశ్చ సిద్ధాః నభః సమావృతస్య చ పక్షిసంఘాః
వినేదురుచ్చై పరమ ప్రహుష్టా సమాగతాస్తత్రతు. అక్కడికి మళ్ళీ ఈ ఆకాశంలో ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు మొదలైన వాళ్ళంతా కూడా, నాగులు మొదలైన వాళ్ళంతా కూడా ఆ జ్యోతిష్ చక్రంలో అంటే ఆ నక్షత్ర మండలంలో ఉండి ఈ యుద్ధం యొక్క విశేషాలంటే కూడా ప్రత్యక్షంగా చూద్దామనే ఉద్దేశంతో ఆకాశంలో ఆవరించి ఉన్నారట. ఆ హనుమంతుని దగ్గర, ఆ ఇంద్రజిత్తు దగ్గర ఆ పక్షి సమూహాలన్నీ కూడా, అంటే అక్కడ చుట్టూ ఉన్నటువంటి పక్షులన్నీ, ఆ అడవిలో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా ఈ యుద్ధ భీతావహ వాతావరణానికి, ఈ శబ్దాలకు భయపడి అవి కూడా భయంతో అరుస్తూ ఉన్నాయట ఆ యుద్ధ రంగంలో. ఆయాంతం శరథం దృష్ట్వా తూర్ణమింద్రజితం కపి విననాద మహానాదం వ్యవర్ధత చ వేగవాన్. శీఘ్రంగా అతివేగంగా వస్తున్నటువంటి ఆ ఇంద్రజిత్తును చూసి ఆ వానర శ్రేష్ఠుడైనటువంటి ఆ హనుమంతుడు పెద్ద ధ్వనిని చేసిండు. అంటే ఆ యుద్ధానికి ఆహ్వానిస్తూ తాను కూడా గట్టిగా పెద్దగా ధ్వని చేసి అరిచి తన శరీరం యొక్క ఆకారాన్ని పెంచడం మొదలుపెట్టుకున్నాడట, పెరిగినాడట. వ్యవర్ధచ వేగవేగాన్, వ్యవర్ధచ వేగవాన్ ఇంద్రజిత్రథం దివ్యం ఆసితశ్చిత్రకార్ముక ధనుర్విస్ఫారయామాస తటిర్దూర్జిత నిస్వనం. ఆ ఇంద్రజిత్తు కూడా తన రథాన్ని అధిష్ఠించిన వాడై విచిత్రమైనటువంటి ధనస్సుతోని పిడుగు వంటి పెద్ద ధ్వనితో ధనస్సుని ఎక్కుపెట్టి ఈ టంకార ధ్వనిని చేసిన, టంకార ధ్వని అంటే బాణాన్ని ఎక్కుపెట్టే ముందు ఆ వింటి నారిని గట్టిగా చెవిదాకా లాగి వదిలిపెడితే వచ్చేటువంటి ధ్వని ఏదైతుందో దాన్ని టంకార ధ్వని అంటాం. అటువంటి పెద్ద భయంకరమైనటువంటి ధ్వనిని చేశాడట ఇంద్రజిత్తు. నేను యుద్ధానికి సిద్ధము అనేటువంటి సందేశాన్ని హనుమంతుడికి పంపుతూ, తతస్సమేతావతి తీక్ష్ణ వేగౌ మహాబలౌ తౌ రణ నిర్విశంకౌ కవిశ్చ రక్షోధిపతేశ్చ పుత్ర సురాసురేంద్రావివ బద్ధవైరో. సురాసురేంద్రావివ బద్ధవైరో అంటున్నాడు వాల్మీకి మహర్షి. ఇంద్రజిత్తు, హనుమంతుడు అనేటువంటి ఈ ఇద్దరు వీరులు పరస్పరము ఎదుర్కొన్నారు, యుద్ధంకి సిద్ధమైనారు. సురేంద్రుడు అసురేంద్రుడు అన్నట్టుగా పరస్పరము ఎదురెదురుగా నిలబడ్డారు. సతస్య వీర్యస్య మహారథస్య ధనుష్మత సంయతి సమ్మతస్య శరప్రవేగం వ్యహనత్ ప్రబుద్ధ చచార మార్గే పితురప్రమేయే. పితురప్రమేయే, అప్రమేయే అంటే చెప్పడానికి వీలు లేనంత, శక్యము కానంత బల ప్రదర్శనతోని వాయు మార్గమందు వీళ్ళిద్దరు కూడా సంచరిస్తూ ఉన్నారు. భూమి మీద సంచరించడం లేదు, వాయు మార్గంలో యుద్ధం చేస్తున్నారు. ఇంద్రజిత్తు, హనుమంతుడు అంటాడు. మహారథుడు, గొప్ప వెలుకాడు, తర్వాత యుద్ధమునందు ఇష్టము అంటే ప్రేమ కలవాడు అయినటువంటి ఆ ఇంద్రజిత్తు యొక్క బాణముల వేగాన్ని నిరోధించుకుంటూ, అంటే తప్పించుకుంటూ తన శరీరాన్ని పెంచుకున్నటువంటి ఆ హనుమంతుడు ఆ బాణాలన్నిటి కూడా భగ్నం చేయడం మొదలుపెట్టిండు, అంటే త్రుంచివేయడం మొదలుపెట్టిండు. తన తాకకుండా చూసుకున్నాడు హనుమంతుడు. అట్లా కొలత పెట్టుటకు అంటే కొలవడానికి శక్యం కానేటువంటి ఇద్దరు వీరులు ఆ యుద్ధంలో ఉన్నారు, యుద్ధరంగంలో ఉన్నారు. ఇద్దరు వాయు మార్గంలో యుద్ధం చేస్తూ ఉన్నారు. తతశ్చరానాయత తీక్ష్ణ శల్యాన్ సుపత్రిణ కాంచన చిత్రపుంఖాన్ ఉమోచ వీరః పరవీరహంత సుసన్నతాన్ వజ్ర నిపాత వేగాన్. అప్పుడు శత్రువీరుడు సంహరించువాడు వీరుడు అయినటువంటి ఆ ఇంద్రజిత్తు ఒక పొడవైనటువంటి వాడి అయినటువంటి మొనలు చక్కగా ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి ఆ బాణాలకు ఉన్నటువంటి చివర్లో ఉన్నటువంటి రెక్కలు ఉన్నటువంటి తర్వాత విచిత్రమైనటువంటి బంగారు పింజలు, చిన్న చిన్న గజ్జలో మరి పింజలో అంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ బాణ సమూహాలను వజ్రపాతముతో సమానమైనటువంటి వేగంగా దెబ్బతీయగల బావుగా వంగినటువంటి బాణాలను
ఈ హనుమంతుని మీదకి ప్రయోగించారట ఇంద్రజిత్తు. తతశ్చరానాయత తీక్ష్ణ శల్యాన్ సుపత్రిణ కాంచన చిత్రపుంఖాన్ ముమోచ వీర పరివీర హంత సుసన్నతాన్ వజ్ర నిపాత వేగాన్. వజ్రాయుధం ఎంత వేగంగా వచ్చి తాకుతుందో అంత వేగంగా బాణాలను ప్రయోగిస్తున్నాడు హనుమంతుని మీదికి ఆ ఇంద్రజిత్తు. తతస్తు తత్స్యందన నిస్వనంచ మృదంగభేరీ పటః స్వనంచ వికృష్యమాణస్య చ కార్ముకస్య నిశమ్య ఘోషం పునరుత్పపాత. ఆ హనుమంతుడు కూడా ఆ ఇంద్రజిత్తు యొక్క రథధ్వనికి సమానంగా, మద్దెల యొక్క ధ్వనికి సమానంగా ఆ భేరీ, కాహళ, మృదంగ ఆ నిస్వనలు ఏవైతే ఉన్నాయో దానికి సమానమైనటువంటి ధ్వనిని తాను కూడా చేస్తూ, ఆ లాగబడుతున్నటువంటి ఆ విల్లు యొక్క నారి యొక్క ధ్వనికి సమానమైనటువంటి ధ్వనిని తాను కూడా చేస్తూ ఆకాశంలోకి ఎగిరిండట మళ్ళీ ఒకసారి ఈ హనుమంతుడు. శరాణామంతరేశ్వాసు వ్యవర్తత మహాకవి హరిస్తస్యాభిలక్ష్యస్య భోగయన్ లక్ష్య సంగ్రహ. లక్ష్యాన్ని ఛేదించడం లోపల ఇంద్రజిత్తుకు మించినటువంటి విలుకాడు లేడు అన్నట్టుగా ఆ లక్ష్యమునందు దృష్టి పెట్టుకున్నటువంటి ఆ ఇంద్రజిత్తు వేస్తున్నటువంటి బాణాల యొక్క పరంపరలను ఈ వానరుడైనటువంటి హనుమంతుడు మధ్య మధ్య శీఘ్రంగా తిరుగుచున్నాడు అంటున్నాడు. అంటే ఏంటిది? బాణాలు ప్రయోగిస్తున్నాడు, అవి లక్ష్యాన్ని చేరకముందే ఆ లక్ష్యాన్ని దాటుకుంటూ, అంటే ఏ లక్ష్యంతోనే ఉన్నాడో ఆ లక్ష్యం ప్రయోగించబడినప్పుడు ఆ లక్ష్యానికి దూరంగా తిరిగినప్పుడు ఆ బాణాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయో, మళ్ళీ పక్కకు వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రయోగించినప్పుడు మళ్ళీ పక్క జరిగినప్పుడు ఆ విధంగా బాణాలకు మధ్య లక్ష్యాన్ని తాకకుండా తాను తప్పించుకుంటూ ఆ ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉన్నాడట హనుమంతుడు ఇంద్రజిత్తు ముందర. శరాణామంతరేశ్వాసు వ్యవర్తత మహాకవి హరిస్తస్యాభిలక్ష్యస్య మోహయం లక్ష్య సంగ్రహం. శరాణామగ్రతస్తస్య పునఃసమభివర్తత ప్రసార్య హస్తో హనుమాన్ ఉత్పపాతానిలాత్మజ. అనిలాత్మజ అంటే అగ్నిదేవుళ్లాగా, మండుతున్నటువంటి అగ్నిలాగా ఆ వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు ఆ ఇంద్రజిత్తు బాణాల నుంచి ఎదుట నిలబడి మరల నిలబడడం ఏంటిది? ఆ బాణాలు తప్పించుకుంటూ నిలబడుతూ ఉన్నాడు. ఆ నిలబడ్డప్పుడల్లా మళ్ళీ ఇంద్రజిత్తు ప్రాణ ప్రయోగం చేస్తూ ఉన్నాడు, మళ్ళీ తప్పించుకుంటూ ఉన్నాడు, నిలబడుతూ ఉన్నాడు. అట్లా ఎగురుకుంటూ కిందికి వచ్చుకుంటూ ఆ బాణాలు తప్పించుకుంటూ ఆ హనుమంతుడు ఆ ఇంద్రజిత్తును ఏమంటున్నాడు? సతాయిస్తూ ఉన్నాడు. అంటే లక్ష్యాన్ని చేరుకోనియకుండా, ప్రయోగం చేయకుండా అడ్డుకుంటున్నాడు హనుమంతుడు యుద్ధం లోపల. తావుభౌ వేగ సంపన్నౌ రణకర్మ విశారదౌ సర్వభూత మనోగ్రాహి చక్రుతుర్యుద్ధం ఉత్తమం. ఉత్తమమైనటువంటి యుద్ధం అంటే సర్వశ్రేష్టమైనటువంటి యుద్ధం జరుగుతుంది. యుద్ధకర్మ యందు ఇద్దరు కూడా విశారదులు. హనుమంతుడు విశారదుడే, అక్కడ ఇంద్రజిత్తు కూడా విశారదుడే, అంటే మంచి నైపుణ్యం గల వాళ్లే. అట్లా ఇద్దరు కూడా సకల భూతాలను ఆకర్షించే విధంగా, అబ్బా ఇంద్రజిత్తు ఇంత బాగా యుద్ధం చేస్తున్నాడు అంటే, అబ్బా హనుమంతుడు ఇంకెంత విధంగా తప్పించుకున్నాడు, ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడు అనేటువంటి విధంగా, అంటే చూసేటువంటి వాళ్లకు ఆ యుద్ధ రంగంలో ఉన్నటువంటి ఈ ఇంద్రజిత్తును, ఈ హనుమంతుని చూసి అందరూ కూడా ఇద్దరిని ప్రశంసించడం మొదలుపెట్టారట. ఆ విధంగా యుద్ధం చేస్తున్నారు ఈ ఇంద్రజిత్తాదులు. హనుమతో వేద న రాక్షసోంతరం న మారుతిస్తస్య మహాత్మనోంతరం పరస్పరం నిర్విషహౌ బభూవతు సమేచ్యతౌ దేవ సమాన విక్రమో. ఇద్దరిలో కూడా ఎక్కడ కూడా లోటు లేదు, అంటే తప్పు లేకుండా, ఎవరి బలహీనతలు బయటపడకుండా. ఇక్కడ చూడండి,
హనుమతో వేద నరాక్షసోంతరం న మారుతిర్స్తస్య మహాత్మనోంతరం పరస్పరం నిర్విషహో బభూవతు సమేచ్ఛతౌ దేవ సమాన విక్రమో. ఎవరిలో కూడా ఏ బలహీనత ఉంది అని చెప్పి ఒకరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ యుద్ధం చేస్తున్నారట. అంటే ఇక్కడ ఎవరి బలహీనత ఏదైతుందో అది వాళ్ళ అపజయానికి కారణమవుతుంది. అది శత్రువైనా రాజు అయినా శత్రువైనా యుద్ధరంగంలో నిలబడ్డప్పుడు తమ బలహీనతలలో ఏవైతే ఉన్నాయో అవి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప, అవి కనపడకుండా జాగ్రత్త పడాలి తప్ప, అవి ఒకవేళ కనబడ్డట్టయితే అది ఎదుటి వర్గానికి అస్త్రంగా ఉపయోగపడుతుంది, శస్త్రంగా ఉపయోగపడుతుంది. అప్పుడు తన బలహీనత మీద వాడు బాణం వేస్తే లేదా యుద్ధం చేస్తే అప్పుడు ఓటమి సంభవిస్తుంది. కాబట్టి ఈ ఇద్దరు కూడా తమ యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో వీటిని బయట పడకుండా యుద్ధం చేస్తూ ఉన్నారు అంటున్నాడు వాల్మీకి మహర్షి. ఛిద్రము అంటే తప్పు, ఆ తప్పులు బయటపడకుండా చూసుకుంటున్నారు ఇద్దరు కూడా. తతస్థు లక్ష్యే స విహన్యమానే శరేష్వమోఘేషు సంపతత్సు జగామ చింతాం మహతీం మహాత్మా సమాధి సంయోగ సమాహితాత్మ. అమోఘములైనటువంటి బాణాలు హనుమంతుని మీద ప్రయోగింపబడుతున్నా కానీ లక్ష్యభూతుడైనటువంటి హనుమంతుడు స్వయంగా ఆ బాణాల నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్న వాడవుతుండగా గురిపెట్టుట యందు హనుమంతుడిని అంటే హనుమంతుడు లక్ష్యంగా గురిపెట్టడం లోపల ఇంద్రజిత్తు ఏమాత్రం తీసిపోడు. కానీ అవి లక్ష్యాన్ని చేరకుండా హనుమంతుడు తిరిగి వాటిని తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. కాబట్టి అటువంటి ఆ మహాత్మైనటువంటి ఆ హనుమంతుడు ఇద్దరు కూడా అమోఘమైనటువంటి విచారానికి గురైండ్రు. అందులో ముఖ్యంగా ఇంద్రజిత్తు బాగా విచారానికి గురయ్యిండు. ఎందుకంటే యుద్ధం కోసం వచ్చింది, హనుమంతుని జయించడం కోసం వచ్చింది ఇంద్రజిత్తు. కాబట్టి తన బాణ పరంపర నుంచి హనుమంతుడు రక్షించబడుతూ ఉన్నాడు, అంటే రక్షించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఏ విధంగా ఇంకా ఈ హనుమంతుడిని నిరోధించాలి, ఓడించాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చిందట ఇంద్రజిత్తు. తతోమతిం రాక్షస రాజసూను చకారస్మిన్ హరివీరముఖ్యే అవధ్యతాం తస్య కపే సమీక్ష్య కథం నిగచ్చేదితి నిగ్రహార్థం. ఈ విధంగా ఈ హనుమంతుడిని నిగ్రహించాలి, కంట్రోల్ చేయాలి, ఓడించాలి అనేటువంటి ఆలోచనలో పడ్డాడు ఇంద్రజిత్తు అంటున్నాడు. తర్వాత తతః పైతామహం వీర సోస్త్రమస్త్ర విదాం వరః సందదే సుమహాతేజాస్తం హరిప్రవరం ప్రతి. నాన్నగారు గుర్తు చేశాడు. ఆ గుర్తు ఇప్పుడు మళ్ళీ గుర్తు వచ్చింది ఇంద్రజిత్తుకు. ఏమని? బ్రహ్మాస్త్రం ఒకటి ఉంది కదా, దాన్ని ప్రయోగిద్దాము. బ్రహ్మ వరం చేత ఈ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని పొందినాడు. ఈ బ్రహ్మాస్త్రానికి ప్రపంచం లోపల తిరుగులేదు. ఎవరైతే బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తారో ఆ వేయబడ్డటువంటి వ్యక్తి చేత ఆ శత్రువు ఎవరైనా సరే దానికి లొంగవలసిందే, దానికి తిరుగు ఉండదు బ్రహ్మాస్త్రానికి. అటువంటి అస్త్రాన్ని ప్రయోగం చేద్దాము, ఇక లాభం లేదు అనుకున్నాడు ఇంద్రజిత్తు. తతః పైతామహం వీర. పైతామహం అంటే ప్రపితామహుడైనటువంటి అంటే ముత్తాత అయినటువంటి ఆ బ్రహ్మగారి యొక్క వరం వల్ల తనకు ఒక బ్రహ్మాస్త్రం అనేటువంటి ఒక అస్త్రం లభించింది కదా, వరం వల్ల లభించింది కదా. సందధే సుమహాతేజాస్తం హరిప్రవరం పతి అనుకున్నాడు. అనుకునే క్షణంలోనే ఒక శస్త్రాన్ని తీశాడు, మంత్ర ప్రయోగం చేశాడు, బ్రహ్మాస్త్ర మంత్ర ప్రయోగం చేశాడు. అప్పుడు అది అస్త్రంలాగా వెళ్ళి హనుమంతుణ్ణి తాకింది. అవధ్యోయమితి జ్ఞాత్వా తమస్సేనాశ్రతత్వవిత్ నిజగ్రాహ మహాబాహు మారుతాత్మజమింద్రజిత్. ఇతడు అవధ్యుడు అంటే ఓడించడానికి బంధించడానికి శక్యం కానివాడు, అంటే ఓడిపోవడానికి శక్యం కానివాడు, అంటే ఓడిపోవడానికి ఎటువంటి అవకాశం ఇవ్వనటువంటి వాడు అయినటువంటి ఆ హనుమంతుడు గొప్ప బలం కలవాడేటువంటి, తర్వాత అస్త్ర శస్త్ర
విధానాన్ని బాగా తెలిసినటువంటి వాడైనటువంటి ఆ ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్రం చేత ఈ వాయుపుత్రుడు బంధింపబడ్డాడు. ఇది హనుమంతునికి తప్పనటువంటి స్థితి. అవధ్యోయమితి జ్ఞాత్వా తమస్త్రేణాస్త్రతత్వవిత్ నిజగ్రాహ మహాబాహు మారుతాత్మజమింద్రజిత్ తేన బద్ధస్తతోస్త్రేణ రాక్షసేన సవానరః అభవన్ నిర్విచేష్టశ్చ పపాత చ మహీతలే. ఆ బ్రహ్మ అస్త్రం యొక్క ప్రభావం చేత కాళ్ళు చేతులు బంధింపబడినట్టుగా అయిపోవలసిందే. ఎవరైనా కానీ తప్పదు. అది ఆ సమయానికి ఆ బ్రహ్మాస్త్రానికి లొంగిపోవలసిందే. కాబట్టి ఆ విషయం హనుమంతునికి తెలుసు. కాబట్టి ఇక తాను చేసినటువంటి ప్రయత్నం ఏమీ లేదు ఇక అని చెప్పేసి ఊరుకున్నటువంటి వాడైనందువల్ల ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం వల్ల బంధింపబడినటువంటి వాడుగా నేల మీద పడిపోయాడ హనుమంతుడు. తతోధబద్ధ్వా సతతాస్త్రబంధం ప్రభో ప్రభావాద్విగతాత్మవేగః పితామహానుగ్రహమాత్మనశ్చ విచింతయామాస హరిప్రవీరః. ఆ బ్రహ్మాస్త్రానికి బంధింపబడినటువంటి ఆ హనుమంతుడు ఎటువంటి హనుమంతుడు? వానర వీరులో శ్రేష్ఠుడైనటువంటి ఆ హనుమంతుడు అప్పుడు బ్రహ్మాస్త్ర బంధం యొక్క శక్తిని తెలుసుకొని తనకు ప్రభు అయినటువంటి బ్రహ్మ యొక్క విశేషాలను కూడా తెలుసుకొని ఉన్నటువంటి వాడు కాబట్టి తన వేగాన్ని తగ్గించుకొని, అంటే తన వేగం పోయిన వాడే, అంటే తన శక్తి సామర్థ్యాలన్నీ కూడా అప్పటికి క్షీణింపబడినటువంటి వాడై బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని గురించి విశేషంగా చింతించాడు హనుమంతుడు. అంటే హనుమంతుడికి కూడా బ్రహ్మ యొక్క వరాలు ఉన్నాయి. అవి హనుమంతుడికి గుర్తొచ్చాయి. ఏమని? తస్వాయంభువైర్మంత్రైః బ్రహ్మాస్త్రమభిమంత్రితం హనుమాంశ్చింతయామాస వరదానం పితామహత్. పితామహుడైనటువంటి ఆ బ్రహ్మగారి యొక్క వరదానం పూర్వం తనకు కూడా ఉంది కదా. అప్పుడు బ్రహ్మ మంత్రాల చేత అభిమంత్రిత బ్రహ్మాస్త్రాన్ని గురించి తెలుసుకున్నవాడు కాబట్టి ఆ బ్రహ్మవరం యొక్క పొందిన వర బలాన్ని వర దానాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి దాని గురించి ఆలోచించసాగాడు హనుమంతుడు. అంటూ నమేష్ట బంధస్య చ శక్తిరస్తి విమోక్షణే లోక గురో ప్రభావాత్ ఇత్యేవ మత్వా విహితోస్త్రబంధో మయాత్మయో నేరనువర్తితవ్యః. అంటే నేను తప్పకుండా భరించక తప్పదు, ఆ అస్త్రం యొక్క బలానికి లొంగిపోక తప్పదు. ఇది విధి, ఇది ధర్మము. బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు ఖచ్చితంగా ఇది మనం పాటించాల్సిన ధర్మం. కాబట్టి అందులో లోకగురువైనటువంటి బ్రహ్మ యొక్క ప్రభావం వల్ల ఇంకా ఈ అస్త్రం యొక్క బంధమును విడిపించుకునేటువంటి ప్రయత్నం చేయడం వృధా. అంటే ఆ శక్తి తనకు లేదు కాబట్టి, అంటే ఎవరికి కూడా లేదు. ఎవరు ప్రయోగించారో వాళ్లకు తప్ప ఇంకా ఇతరులకు ఆ బ్రహ్మాస్త్రం యొక్క బంధం నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఈ ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి ఆ బ్రహ్మాస్త్రానికి నేను లోబడక తప్పదు అని చెప్పి అనుకున్నాడు. కట్టుబడి ఉండవలసిందే అనే ఒక నిర్ణయానికి వచ్చేశాడు హనుమంతుడు. సవీర్యమస్త్రమస్య కపిర్విచార్య పితామహానుగ్రహమాత్మనశ్చ విమోక్ష శక్తిం పరచింతయిత్వా పితామహాజ్ఞామనువర్తతే స్మ. సవీర్యమస్త్రస్య కపిర్విచార్య పితామహానుగ్రహమాత్మనశ్చ. ఆ హనుమంతుడు ఆ బ్రహ్మగారి యొక్క పితామహుడైనటువంటి ఆ బ్రహ్మగారి యొక్క బలమును గూర్చి, బ్రహ్మాస్త్రం యొక్క బలాన్ని గూర్చి ఆలోచించి తను విడిపించుకోవడానికి శక్తి సామర్థ్యాలు లేని కారణంగా ఆ బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఏ విధంగా బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి, ఈ బ్రహ్మాస్త్రం నుంచి ఏ విధంగా విడబడాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడట.
సవీర్యమస్రస్య కవిర్విచార్య పితామహానుగ్రహమాత్మనశ్చ విమోక్షశక్తిం పరిచింతయిత్వా పితామహాజ్ఞామనువర్తతే స్మ. బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ కూడా అదే కాబట్టి ఆ ఆజ్ఞను పాటిస్తూనే ఈ బ్రహ్మ అస్త్ర బంధం నుంచి ఏ విధంగా తొలగించుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉండంగా అస్త్రేణాపి బద్ధస్య భయం మమ న జాయతే పితామహ మహేంద్రాభ్యాం రక్షితస్య అనిలేన చ. ఎందుకు అంటే నాకు ఈ బ్రహ్మాస్త్రం బంధనం వల్ల నా ప్రాణం పోతుంది అనేటువంటి భయం లేదు. ఎందుకోసము? ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలంతా కూడా ఇతనికి మరణము లేదు అనేటువంటి వరము పూర్వంలో ఇచ్చినారు కాబట్టి ఆ వరాన్ని గుర్తు చేసుకుంటున్నాడు హనుమంతుడు. బ్రహ్మాస్త్రాల చేత బంధింపబడినా కానీ బ్రహ్మ మహేంద్రాదులైనటువంటి దేవతల చేత వాయువు చేత కూడా రక్షింపబడుతున్నటువంటి వాడు కాబట్టి, వాయుపుత్రుడిగా రక్షింపబడుతున్నాడు కాబట్టి తనకు గురించి తనకు భయం లేదు. కానీ గహనే చాపి రక్షోభి మహాన్మే గుణదర్శన రాక్షసేంద్రేణ సంవాద తస్మాత్ గృహంతు మాం పరే. లెటస్ అన్నట్టుగా ఆగిపోయాడు. అంటే లెట్ మీ అంటే నేను ఈ బ్రహ్మాస్త్ర బంధానికి గురి అవుతాను, ఇంకా ముందు ఏం జరగబోతుందో లెట్ మీ సీ అన్నట్టుగా భావిస్తున్నాడట హనుమంతుడు. రాక్షసుల బంధం జరిగినా కానీ నాకు గొప్పదైనటువంటి గుణ దర్శనము తర్వాత ప్రయోజనం లభింపబోతుంది కావచ్చు. ఎందుకు? ఈ బంధనం ద్వారా ఈ ఇంద్రజిత్ ఏం చేస్తున్నాడని తీసుకెళ్ళి రావణాసురుని నుండి ప్రవేశపెడతారు కాబట్టి రావణాసురుని యొక్క దర్శనం నాకు జరుగుతుంది, రావణాసురునితో మాట్లాడడానికి అవకాశం కలుగుతుంది. ఇది ఒక కారణం కావచ్చు, కారణంగా మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి లెట్ మీ బి లైక్ హియర్ అని లైక్ దిస్ అనుకుంటున్నాడు హనుమంతుడు. సనిశ్చితార్థ పరివీరహంత సమీక్షకారీ వినివృత్త చేష్ట పరై ప్రహస్యాభికతైర్నుగృహ్య ననాదతైస్తై పరిభర్త్స్యమానః. ఆ హనుమంతుడు తన శక్తి ఉన్నప్పటికీ కూడా ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావాన్ని గుర్తించినవాడు కాబట్టి ఆ హనుమంతుడు ఆ బ్రహ్మ బంధనానికి లోబడి ఉండడానికి నిశ్చయించుకున్నటువంటి వాడై దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలను ఏ విధంగా పొందుదాము అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నవాడై, కానీ ఈ రాక్షసులందరూ కూడా తనను బెదిరిస్తున్నట్టుగా, ఆ బెదిరించులకు తాను గట్టిగా అరుస్తున్నట్టుగా ఒక రకమైనటువంటి నటన చేయాలి. కాబట్టి గట్టిగా ఆ బంధాల నుంచి విముక్తి పొందడం కోసం తానేదో ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రయత్నంగా గట్టిగా అరుస్తూ ఆ బ్రహ్మాస్త్ర బంధం నుంచి విముక్తులు కావడం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా నటించాడట. ఆ విధంగా ప్రయత్నం చేశాడట హనుమంతుడు. సనిశ్చితార్థ పరివీరహంత సమీక్షకారీ వినివృత్త చేష్ట పరై ప్రహస్యాభిగతైర్నుగృహ్య ననాదతైస్తై పరిభర్త్స్యమానః. గట్టిగా అరవడం మొదలుపెట్టాడట. ఈ అరువులను ఎగురుడాన్ని చూసినటువంటి ఆ రాక్షస సైనికులంతా ఏం చేశారట? తతస్థం రాక్షసా దృష్ట్వా నిర్విచేష్టమరిందమం బబంధు శ్రవణవల్కైశ్చ తుమచీరైశ్చ సంహతైః. ఈ బ్రహ్మాస్త్రం మీద విశ్వాసం లేని వాళ్ళేమో పాపం వాళ్లకు ఈ బ్రహ్మాస్త్రం యొక్క గొప్పతనం తెలియని వాళ్ళేమో ఈ హనుమంతుడు వచ్చినటువంటి అరుపులకు ఎగురుడుకు దుంకుడు వాళ్ళు ఏం చేశారట? హనుమంతుని గట్టిగా బంధించాలని వేరే తాళ్లను తీసుకొచ్చి, కొబ్బరి తాళ్లను, చెట్ల నారల యొక్క తాళ్లను తీసుకొచ్చి, చీరలను తీసుకొచ్చి ఆ కాళ్ళు చేతులు బంధించేశారట హనుమంతుణ్ణి. ఇక్కడ ఇది ఒక ప్రయోజనం జరిగింది హనుమంతునికి. ఏంటిదో చూద్దాం. తతస్థం రాక్షసా దృష్ట్వా నిర్విచేష్టమరిందమ భవందు శ్రవణవల్కైశ్చ ధ్రుమచీరైశ్చ సంహతైః. జనుప నారల చేత పేరబడిన పెద్ద పెద్ద తాళ్ల చేత, తీగల చేత ఆ హనుమంతుణ్ణి వీళ్ళు స్వయంగా బంధించారట. ఆల్రెడీ బ్రహ్మాస్త్రంతోనే బంధింపబడ్డాడు, మంత్రయుక్తంగా అతను కదలకుండా ఉన్నాడు. అది ఆ విషయం హనుమంతుడికి తెలుసు, ఇంద్రజిత్తుకు తెలుసు. కానీ ఈ రాక్షస వీరులకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేసిండు? వాళ్ళ యొక్క అల్పబుద్ధితోని ఈ హనుమంతుడు
తప్పించుకుంటాడేమో, దొరికిండు కదా అని చెప్పేసి వాళ్ళు ఆ చీరలను, తాళ్లను, పేళ్లను పెట్టి బంధించడం మొదలుపెట్టేశారట హనుమంతుణ్ణి. సరోచయామాస పరైశ్చ బంధనం ప్రసహ్య వీరైరభినిగ్రహంచ కౌతూహలాన్మాం యది రాక్షసేంద్రో ద్రష్టుం వ్యసవ్యేదితి నిశ్చితార్థ. ఆ రాక్షస ప్రభు అయినటువంటి రావణాసురుణ్ణి చూడాలనేటువంటి కుతూహలం చేత, నిన్ను చూడాలనేటువంటి కుతూహలం రావణాసురునికి ఉంది కాబట్టి నిన్ను అక్కడికి తీసుకెళ్తున్నాను అని చెప్పి ఆ రాక్షస వీరులంతా కూడా హనుమంతుణ్ణి బంధించి తనను నిగ్రహించడానికి వీలు లేకుండా, తాను బలాత్కరించినా గాని లొంగిపోకుండా ఆ బంధించడానికే ఇష్టపడ్డాడు హనుమంతుడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. సరోచయామాస పరాయిశ్చ బంధనం. అసలు ఇతనికి ఉన్నటువంటి పౌరుషం వల్ల ఈ రాక్షసులు తనను బంధిస్తే ఆ బంధనానికి లోబడేటువంటి వాడా ఈ హనుమంతుడు. కానీ అంటూ ప్రసహ్య వీరైరభి నిగ్రహంచ కౌతూహలాన్ మాం యది రాక్షసేంద్రో ద్రష్టుం వ్యవస్యే దిది నిశ్చితార్థ. ఈ మూలకంగా ఈ విధంగా రావణాసురుని యొక్క భవనంలోకి వెళ్ళొచ్చు, రావణాసురుని యొక్క మనస్సంకల్పాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది అనుకుంటున్నాడు. సబద్ధస్తేన వల్కేన విముక్తోస్తేన వీర్యవాన్ అస్త్రబంధస్సచాన్యం హి నబంధమనువర్తతే. ఇంకొక రహస్యం ఏంటిది అంటే ఆ విషయం హనుమంతునికి కూడా తెలుసు. ఏంటిది? బ్రహ్మాస్త్ర బంధం ఉండంగా ఇంకో బంధము ఆ బ్రహ్మాస్త్రం సహించదు. మంత్రపూతమైనటువంటి శక్తి కాబట్టి ఇక్కడ భౌతికమైనటువంటి ఈ తాళ్ళు, జనపనార లేదా ఆకులతో చేసినటువంటి తాళ్ళు ఇవన్నీ కూడా హనుమంతుని బంధించడం వల్ల ఏమైంది? బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం అసలు పోయింది. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రము తన ఉంటుందో అంటే భౌతికంగా మరొక తాళ్ళ చేత బంధింపబడకుండా ఉన్నట్టయితే ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావము, ఆ మంత్ర ప్రభావము, అస్త్ర ప్రభావము ఉంటుంది. కానీ ఈ రాక్షస వీరులు తొందరపడి వీడి యొక్క హనుమంతుని యొక్క అరుపులకు భయపడి వాడిని తాళ్లతోని గట్టిగా కట్టేయడం వల్ల ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం వెళ్ళిపోయింది. ఆ విషయం హనుమంతునికి మాత్రమే తెలుసు. ఇంద్రజిత్తు కూడా తెలిసిందో తెలియదు కానీ హనుమంతునికి మాత్రం అర్థమైపోయింది బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం తన మించి వెళ్ళిపోయింది. కానీ వెళ్ళిపోయినట్టుగా నటిస్తూ ఉన్నాడు. ఎందుకు? రావణాసురుని యొక్క దర్శనం జరుగుతుంది, రావణాసురుని యొక్క భవనానికి వెళ్ళవచ్చు, వాని యొక్క వైభవాన్ని చూడవచ్చు అని. సబద్ధస్తేన వల్కేన విముక్తోస్తేన వీర్యవాన్ అష్టబంధస్సచాన్యం హి సబంధమనువర్తతే. అధేంద్రయిత్తు ద్రుమచీరబద్ధం విచార్య వీరః కపిసత్తమం తం విముక్తమస్త్రేణ జగామ చింతాం నాణ్యేన బద్ధో హ్యనువర్తతే స్త్రం. ఈ విధంగా నారచీరల చేత, తాళ్ల చేత బంధింపబడ్డటువంటి ఈ కపిశ్రేష్ఠుడైన హనుమంతుణ్ణి బ్రహ్మాస్త్రం చేత విముక్తైన వానిగా తలంచినటువంటి ఇంద్రజిత్తు పాపం మనసులో బాధపడ్డాడట. ఎందుకు వీళ్ళు ఈ విధంగా బంధించారు, ఇది బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం పోయింది కదా అని చెప్పి అన్నాడు. కానీ బయటపడలేదు. మరొక దానిచే బంధింపబడిన వారు బ్రహ్మాస్త్రానికి ప్రభావం యొక్క ప్రభావానికి ఉండరు కదా అని అనుకుంటూ అహో మహత్కర్మ కృతం నిరర్ధం నరాక్షసైర్మంత్రగతిర్విముష్ట పునశ్చ నాస్త్రే విహతేష్టమన్యత్ ప్రవర్తితే సంశయితాస్మ సర్వే. ఇంద్రజిత్తు కూడా అర్థమైపోయింది. అంటే బ్రహ్మాస్త్రం యొక్క బంధనం ప్రభావము హనుమంతుని మీద లేదు. ఎందుకు? ఈ నార చీరలతోని బంధింపబడడం వల్ల, వేరే తాళ్లతోని బంధింపబడడం వల్ల ఈ బ్రహ్మాస్త్రం యొక్క బంధనము ప్రభావం పోయింది. అయ్యో, నా పని అంతా కూడా వృధా అయిపోయింది కదా, నా యొక్క అస్త్ర ప్రయోగం వృధా అయిపోయింది అని చెప్పి ఇంద్రజిత్తు తనలో తాను అనుకుంటున్నాడట. గొప్ప కార్యం వ్యర్థమైపోయింది కదా, బ్రహ్మాస్త్రము ప్రతిహతమైపోయింది కదా, ఇంకో అస్త్రము అంటే నార చీరల చేత, తాళ్ళ చేత బంధింపడం వల్ల ఇంకో అస్త్రం మళ్ళీ ఆ హనుమంతుడి మీద ప్రయోగం చేయడానికి వీలు లేదు. అందుకంటే గొప్పనైన అస్త్రం బ్రహ్మాస్త్రము. ఈ బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తర్వాత ఇంకో ఏ అస్త్రం ప్రయోగించినా కానీ
ఆ హనుమంతుడి మీద ఈ ఈ స్థితిలో ఇప్పుడు ఉపయోగపడదు, అంటే ప్రభావం చూపించదు కాబట్టి అయ్యో అనుకుంటున్నాడు ఆ ఇంద్ర జిత్తు తనలో తాను. ఇప్పుడు అందరికీ కూడా ప్రాణ సంకటం వచ్చిందే, సంశయం వచ్చిందే, ఏం చేయాలి అని విచారం పొందాడట హనుమంతుడు, ఇంద్రజిత్తు. అస్త్రేణ హనుమాన్ ముక్తో ఆత్మానమవబుధ్యత కృష్యమానస్తు రక్షోభిః తైశ్చ బంధైర్నిపీడిత. ఆ విధంగా బ్రహ్మాస్త్రము చేత విడుదల పొందబడినటువంటి ఆ హనుమంతుడు ఈ రాక్షసుల చేత బంధం చేయబడినటువంటి ఈ నార తాళ్ళ చేత, నార చీరల చేత బంధిపడిన హనుమంతుడు ఆ రాక్షసుల చేత లాగబడగా ఆ ఇంద్రుని రావణాసురుని యొక్క భవనానికి చేరుకున్నాడు హనుమంతుడు. హన్యమానస్తతః క్రూరై రాక్షసై కాష్టముష్టిభిః సమీపం రాక్షసేంద్రస్య ప్రాకృష్యత సవానరః. రావణాసురుని భవనానికి ఈ రాక్షసులంతా కూడా ఆ తాళతో లాక్కుంటూ తీసుకొచ్చి రావణాసురుని నుండి ప్రవేశపెట్టారట. అధేంద్రజిత్తం ప్రసమీక్షముక్త అస్త్రేణ బద్ధం ద్రుమచీర సూత్రైః వ్యదర్శయత్తత్ర మహాబలంతం హరిప్రవీరం సగణాయ రాజ్ఞే. ఆ విధంగా బ్రహ్మాస్త్రం చేత విలువబడినటువంటి ఆ హనుమంతుడు, నార చీరల చేత మాత్రమే బంధింపబడినటువంటి ఆ హనుమంతుడు ఆ మంత్రులు చూస్తుండగా, ఆ మంత్రులు ఎక్కడున్నారట, రావణాసురుడు పెద్ద సింహాసనం మీద కూర్చుంటే ఆ సింహాసనం యొక్క కింద వీడి యొక్క కాళ్ళు ఎక్కడ ఉంటాయో ఆ కాళ్ళ దగ్గర మంత్రులు కూర్చొని ఉన్నారట. అటువంటి మంత్రులను చూశారట హనుమంతుడు ఫస్ట్. అధేంద్రజిత్తం ప్రసమీక్ష ముక్తం అస్త్రేణ బద్ధం ద్రుమచీర సూత్రైః వ్యదర్శయత్తత్ర మహాబలంతం హరిప్రవీరం సగణాయ రాజ్ఞే. సగణాయ అంటే గణములతో, అంటే మంత్రులతో, సైన్యాధ్యక్షులతో కూడినటువంటి ఆ రాజును చూశాడు ఈ హనుమంతుడు రావణాసురుని యొక్క భవనం లోపల, సభ లోపల. తమ్మత్తమివ మాతంగం బద్ధం కపివరోత్తమం రాక్షసేంద్రాయ రావణాయ న్యవేదయన్. మదించిన గొప్ప ఏనుగులాగా ఉన్నాడట హనుమంతుడు. అయినా బంధింపబడ్డాడు ఆ కాళ్ళ చేత. మేము తీసుకొచ్చాము ఓ రావణ, ప్రభు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పి ఆ హనుమంతుడిని ప్రవేశపెట్టి ఆ రావణాసురునికి నివేదించారట. హనుమంతుడిని తీసుకొచ్చాము, బంధించి తీసుకొచ్చాము అని. కోయం కస్య కుతో మాత్ర కిం కార్యం కో వ్యపాశ్రయః ఇతి రాక్షస వీరాణం తత్ర సంయగ్గిరే కథాః. ఆ హనుమంతుని చూసినటువంటి ఆ సభలో ఉన్నటువంటి రాక్షస వీరులంతా కూడా ఎవరు, ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ గుసగుసలు పెట్టుకుంటున్నారట ఈ హనుమంతుని యొక్క ఆకారాన్ని చూసి. కోయం కస్య కుతో మాత్ర కిం కార్యం కో వ్యపాశ్రయః ఇతి రాక్షస వీరాణం తత్వ సంయగ్గిరే కథాః. ఒకళ్ళొకళ్ళు సంజ్ఞలు చేసుకుంటూ ఎందుకు వచ్చిండు, ఎవరి కోసం వచ్చిండు, ఏం చేయాలని వచ్చిండు, ఎవరు పంపిస్తే వచ్చిండు అనేటువంటి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారట. ఆ రాక్షస వీరులంతా కూడా అనేకమైనటువంటి కథలు అల్లుకుంటూ ఉంటున్నారట ఆ సందర్భంలోనే. హన్యతాం దహ్యతాం వాపి భక్ష్యతామితి చాపరే రాక్షసాస్తత్ర సంక్రుద్ధాః పరస్పరమధాబ్రువన్. ఇంకొంతమంది రాక్షసులు ఏమంటున్నారు, లేలే వీడిని కొట్టండి, వీడిని చంపండి, వీడిని నరికేయండి అనేటువంటి అరుపులు అరుస్తున్నారు ఇంకొంతమంది రాక్షసులు ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళట. హన్యతాం దహ్యతాం వాపి భక్ష్యతామితి చాపరే. కొట్టండి, తిట్టండి, చంపండి, తినండి అని అరుస్తున్నారు మరికొంతమంది రాక్షసులు. రాక్షసాతత్వ సంక్రుద్ధ పరస్పరమధాబ్రువన్. అతీత్య మార్గం సహసా మహాత్మ సతత్ర రక్షోధిపపాదమూలే దదర్శ రాజ్ఞః పరిచార వృద్ధాన్ గృహం మహారత్న విభూషితంచ. ఆ మార్గమంతటిని
దాటి అంటే ఆ రాక్షస సమూహాలు మాట్లాడుకున్న విషయాలన్నిటి కూడా దాటుకుంటూ ఆ మహాత్మైనటువంటి ఆ హనుమంతుడు అక్కడ రావణుని యొక్క పాదముల దగ్గర కూర్చున్నటువంటి వృద్ధ అంటే చాలా వృద్ధులైనటువంటి జ్ఞాన వృద్ధులు వయోవృద్ధులైనటువంటి ఆ మంత్రులను మహారత్నాలచే పొదగబడినటువంటి అలంకారమైనటువంటి ఆ సింహాసనం మీద ఉన్నటువంటి ఆ సింహాసనాన్ని ఆ సౌందర్యప్రాయమైనటువంటి రత్నాలతో కూడినటువంటి భవనాన్ని చూశాడట హనుమంతుడు. అతీత్య మార్గం సహసా మహాత్మా సతత్ర రక్షోదిపపాదమూలే దదర్శ రాజ్ఞ పరిచార వృద్ధాన్ గృహం మహారత్న విభూషితంచ సదర్శ మహాతేజ రావణ కవిసత్తమం రక్షోభిర్వృకృతాకారై కృష్యమాణమితస్తతః. ఆ విధంగా ఆ సభలో పెట్టబడినటువంటి ఆ హనుమంతుడు మహా తేజశాలి అయినటువంటి బలశాలి అయినటువంటి వికృతాకారులైనటువంటి రాక్షసుల చేత ఇటు అటు ఈడవబడుచున్నటువంటి ఈ వానోత్తమైనటువంటి హనుమంతుని చూశాడు ఆ రావణాసురుడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. సదర్శ మహాతేజ. ఫస్ట్ రావణాసురుడు ఈ హనుమంతుడిని చూశాడు, మహాతేజ సంపన్నుడైనటువంటి హనుమంతుడిని చూశాడు ఆ రావణాసురుడు. రక్షోభిర్వృక్తాకారై కృష్యమాణమితస్తతః రాక్షసాధిపతిం చాపి దదర్శ కపిసత్తమః. ఈ హనుమంతుడు కూడా కపిసత్తముడైనటువంటి హనుమంతుడు కూడా ఆ రావణాసురుణ్ణి చూశాడు. ఇద్దరు కళ్ళు కలిశాయి అన్నట్టుగా. తేజోబల సమాయుక్తం తపంతమివ భాస్కరం. తేజోవంతంగా ఉన్నాడు హనుమంతుడు. రావణాసుడు ఏ విధంగా భాస్కరుని లాగా, సూర్యుని తేజో ఏ విధంగా ఉంటుంది తేజస్సు, ఆ తేజస్సుతోని వెలిగిపోతూ ఉన్నాట రావణాసురుడు తన సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడై. సరోష సంవర్తితామ్ర దృష్టి దశారణస్తం కవిమన్వవేక్ష్య అధోపవిష్టాన్ కులశీల వృద్ధాన్ సమాధిశస్తం ప్రతిమంత్రి ముఖ్యాన్. ఆ హనుమంతుణ్ణి చూడగానే ఆ రావణాసురునికి కోపం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మెల్లమెల్లగా ఆ బీపీ పెరిగి క్రోధ సంవర్తితేక్షణ అయినట్టుగా ఎర్రని కన్నులతోని దృష్టి కలవాడై ఈ హనుమంతుణ్ణి చూసి పిమ్మట కూర్చుండి ఉన్నటువంటి కుల శీల వృద్ధులైనటువంటి ఆ మంత్రులను చూసి ఆయన గురించి తెలుసుకోండి, ఎందుకు వచ్చాడు, ఏ కార్యం మీద వచ్చాడు తెలుసుకోండి చెప్పి ఆజ్ఞాపించాడట రావణాసురుడు. మంత్రులను ఆజ్ఞాపించాడు. యథాక్రమం తైస్స కవిర్విపుష్టః కార్యార్థమర్ధస్య చ మూలమాదౌ నివేదయామాస హరీశ్వరస్య దూతాస్తకాశాదహమాగతోస్మి. ఉన్నది ఉన్నట్టుగా 2 మాటల్లో చెప్పేశాడు హనుమంతుడు. 2 మాటలు చెప్పాడు, ఒకే శ్లోకంలో చెప్పేశాడు హనుమంతుడు. ఏమని? యథాక్రమం తైస్సవి కపి విప్రహుష్టః కార్యార్థమర్ధస్య మూలమాదౌ నివేదయామాస హరీశ్వరస్య దూతా సకాశ దహమాగతోస్మి. నేను దూతగా వచ్చాను ఇక్కడికి, రాముడు పంపితే దూతగా వచ్చాను అంటూ ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 48 సర్గః సంపూర్ణమంటూ ఈ 48వ సర్గం పూర్తి చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. యథాక్రమం తైస్స కపి విపృష్టః కార్యార్థమర్ధస్య చ మూలమాదౌ. మూలమును గూర్చి అడుగబడినటువంటి ఆ మంత్రులకు సమాధానం ఇస్తున్నాడు హనుమంతుడు. ఈ వానశ్రేష్ఠుడైన హనుమంతుడు ఏం చెప్తున్నాడు? నేను సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత రాముని యొక్క దూతగా ఇక్కడికి వచ్చినాను అని చెప్పి విస్పష్టంగా సుస్పష్టంగా చెప్పినాడు అని ఈ 48 సర్గను పూర్తి చేస్తున్నాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. రేపు 49వ సర్గలో ఈ రావణాసుర భవనం లోపల రావణ హనుమల మధ్య జరిగేటువంటి విశేషాలన్నిటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.